కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి పని చెప్పిన వాళ్ళకి అదేవిధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు దోచుకుని తిన్న వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఈ మధ్యకాలంలో పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం జరిగింది. ఇప్పుడు తదుపరి చర్యలు ఎవరి మీద తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అంటే ఒకళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు అని చెప్పి జనంలో ఒక క్యూరియాసిటీ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కొడాలి నాని పేరు అయితే వినిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాటకి పని చెప్పారు, చేతికి పని చెప్పారు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్ష నేతల మీద చంద్రబాబు నాయుడు మీద, ఆయన తండ్రి మీద, నారా లోకేష్ మీద, భువనేశ్వర్ మీద ఇష్టం వచ్చినట్టు పెంచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది కొడాలి నాని గారు. అదేవిధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుండి ఆయన చేతి వాటాన్ని కూడా చూపించడం జరిగింది. రీసెంట్ గా కొడాలి నాని అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి పోలీసులు 41 నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏ కేసుల విషయంలో అంటే గతంలో వాలంటీర్ని బలవంతంగా రాజీనామా చేయించారు అన్న విషయం మీద, అదేవిధంగా లిక్కర్ గోడౌన్ విషయంలో ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టి ఆ గోడౌన్ని లాక్కుండి అందులో ఉన్నటువంటి సరుకుని ధ్వంసం చేశారు అని చెప్పి ఈ 2 ఆరోపణల మీద కొడాలి నాని అనుచరులుగా ఉన్నటువంటి శశిభూషణ్, అలాగే రామ్ ప్రసాద్, అదేవిధంగా శ్రీనివాసులకు 41 నోటీసులు పోలీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. గతంలో ఈ వాలంటీర్లు రాజీనామా విషయంలో కొడాలి నానికి నోటీసులు ఇవ్వడం జరిగింది పోలీసులు. దాంట్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు కొడాలి నాని. ఇప్పుడు అనుచరుల్ని టార్గెట్ చేసి అంటే మెయిన్ తలకైనా కాకుండా వెనకాల ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి వాళ్ళని విచారించి ఆ తర్వాత ఆ ఆధారాలు పట్టుకుండి కొడాలి నానిని కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. కంపల్సరీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరిత రాజకీయం చేస్తుందా లేదా అంటే ఆబ్వియస్ గా వీళ్ళ మీద అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి వీళ్ళ మీద అయితే కోపం అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకే ఉంది, కింద ఉన్నటువంటి క్యాడర్కే ఉంది. ఎందుకంటే గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆ విధంగా పెట్టరైపోయారు. కంపల్సరీ ఉంటుంది. కాకపోతే కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే చట్టంలో ఉన్నటువంటి లొసుకుల్ని వాడుకుంటుంది, చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అంతేగాని ఎవరినొకరిని నోటీసులు ఏమీ లేకోకుండా వైసీపీ హయాంలో ఉన్నట్టు అరెస్టులు చేయటం, ఆ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత వదిలేయటం అట్లాంటి కార్యక్రమం పెట్టుకోవట్లేదు. చట్టపరంగా ఇరుక్కున్న తర్వాతే వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతి. వల్లభనేని వంశీ పాపం అతను ఒక్కడే ఉండటానికి జైల్లో ఇబ్బంది పడుతున్నాడు కదా, కోర్టు వారిని కూడా కోరుకుంటున్నాడంట ఒక్కడే ఉండలేకపోతున్నాను జైల్లో అని చెప్పి. ఆయనకి సపరేట్ గా ఒక రూమ్ ఇవ్వటం జరిగింది. దాంట్లో వల్లభనేని వంశీని మాత్రమే ఉంచుతున్నారంట, ఒక్కడే ఉండలేకపోతున్నాడు. ఆయనకి తోడుగా ఈ సహచరుడు కొడాలి నానిని కూడా తీసుకెళ్లి పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే ఆయన అనుచరుల్ని ఏదైతే తప్పులు చేశారో గతంలో ఉన్నటువంటి తప్పుల మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ లోపల పెట్టి ఆ తర్వాత కొడాలి నాని జోలికి వెళ్లే ప్రయత్నాల్లో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.